మారుతి అనుగ్రహం ప్రారంభ మే 15, 2026 శుక్రవారం త్రయోదశి ఉదయం 6:30 వరకు, తదుపరి చతుర్దశి. ఈరోజు 2 తిథులు సంభవించడం తిథిద్వయం అంటారు. నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి 7:30 వరకు, శుక్రవారం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, మాస శివరాత్రి. ఇవాళ ప్రతి ఒక్కరూ తలస్నానం చేయండి. చాలా గ్రహదోషాలని, అంటే మనపైన మన పిల్లలపైన ఉన్నటువంటి అనేక గ్రహదోషాలని తీసేది పరమేశ్వరుడే. ఈ మాస శివరాత్రి రోజు తలస్నానం చేయండి. 1. 2వది, ఇవాళ దీపారాధన 3 ఒత్తులు 1 ఒత్తిగా చేసి వెన్నెలో 1 చెంచా నువ్వుల నూనె కలపండి. 1 చెంచా, ఎందుకంటే కాలభైరవ ప్రీత్యర్థం 1 చెంచా నువ్వుల నూనె, అలాగే 1 చెంచా నిండా వెన్నె, అంటే 2 చెంచాల వెన్నె 1 చెంచా నువ్వుల నూనె కలిపి ఆ ద్రవ్యముతో దీపారాధన చేయాలి. ఈరోజు సూర్యాస్తమయంలోపు, అంటే సాయంత్రం 5:30 లోపు ఈ దీపారాధన చేస్తే వాళ్లకు ఆస్తి సమస్య ఉంటే పోతుంది. తోడబుట్టిన వాళ్ళతో డబ్బు గురించి ఏదైనా గొడవలుంటే పోతాయి. పొలము, స్థలము, ఇల్లు ఇత్యాది విషయాల్లో ఏదైనా లిటికేషన్స్ ఉన్నా తొలగిపోతాయి. ఈరోజు కేతువు యొక్క నక్షత్రం కాబట్టి తప్పనిసరిగా ఈ దీపారాధన చేయడం ద్వారా నేను చెప్పిన విధంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక అదృష్టమైశ్వర్యం. ఓం గం గణపతయే నమః, దుం దుర్గాయే నమః, ద్రాం దత్తాత్రేయాయ నమః. ఒక పరిహారాన్ని మీకు వివరణ చేస్తాను. చాలామంది అనేక సమస్యలకు అనేక ప్రాయశ్చిత్తాలని చేస్తున్నారు. పెళ్ళవ్వడానికి 1, లేదంటే ఉద్యోగానికి 1, విదేశీ యోగానికి 1, లేదు సంతాన దోషానికి 1, ఇలా రకరకాల సమస్యలు. కుటుంబంలో ఒక 4 ఉంటే 4కి 4 రకాల సమస్యలు. అయితే నేను ఒక విషయాన్ని ఈ ఛానల్లో చెప్దాము అనుకుంటున్నాను, కానీ ఫస్ట్ ప్రూవ్ అవ్వాలి, ప్రాక్టికల్గా ఫస్ట్ నిరూపితమైతే నేను మీ ముందుకు తీసుకురావాలి అని మనసులో అనుకున్నాను. ఇది అస్సాం దగ్గర ఒక సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తితో ఉన్నటువంటి పరిహారం. మామూలుగా అస్సాం అంటే మన కామాఖ్య టెంపుల్ని ఎక్కువగా ఊహించుకుంటాం, అది కాదు. ఒక మారుమూల పల్లెటూరు దగ్గర ఒక సుబ్రహ్మణ్య ఆవాహన శక్తి ఉన్న పరిహారం ఇది. ఒక స్టోన్, అది ఎంత పవర్ అంటే పూర్తిగా దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఉత్తరవాహిని యోగంతో ఉంటుంది. దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. అది మీరు ఒక లాకెట్ లాగా చేసుకొని మెడలో వేసుకోవచ్చు, లేదా ఉంగరం లాగా చేసుకొని చేతికి పెట్టుకోవచ్చు. సమస్త దోషాన్ని తీసేస్తుంది. చాలామందికి నేను 1, 2, 3, 4, 100, 500, 2000 ఇలా చాలామందికి ఇప్పుడు సంఖ్య దాటిపోతుంది. అంటే 2000 పైగా ఇచ్చేశాను. ఒక ఉద్యోగం గురించి అదే పెట్టుకోమని చెప్పాను, లేదంటే వివాహం అవ్వడానికి విదేశాలకు వెళ్ళాలి, అలాగే వ్యాపార యోగం, ధనయోగం. నిజంగా ఆర్థిక ఇబ్బందులకు ఎంత పనిచేస్తుందంటే, మామూలుగా మనం ఎన్నో జన్మరత్నాలు ధరిస్తాం, కానీ ఒక దైవశక్తి నిక్షిప్తమై, అంటే న్యాచురల్ పవర్ ఉంది ఆ స్టోన్లో. కొంతమంది చాలా రీసెర్చ్ చేసేవాళ్ళు అసలు దానికి ఏదైనా పవర్ ఉందంటే, సైంటిఫిక్గా ఏదైనా పవర్ ఉందా అని కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. పూర్తిగా దైవశక్తి ఉన్నటువంటిది అని వాళ్ళు నిర్ధారణ చేశారు. కన్ఫామ్గా కొన్ని మనం నమ్మి ధరించినప్పుడు ప్రకృతి, పంచభూతాలు, దైవ మహిమ, దైవశక్తి మనల్ని కాపాడుతుంది. ఇవాళ నేను మీ అందరికీ ఒక అద్భుతమైన పరిహారాన్ని
తెలియపరుస్తున్నాను. నిజంగా అదొక అద్భుతమే. చాలా అంటే చాలా, ఎంతో అంటే ఒకటి కాదు రెండు కాదండి. ఒక వివాహం గురించి సక్సెస్ అయింది, వైవాహిక సమస్యలకు సంబంధించిన దోషం తొలగిపోయింది, ఎగ్జామ్స్ పాస్ అవ్వడం, చదువుకోవడం, చెప్పిన మాట వినటం, పిల్లలైతే ఎంత మారుతున్నారంటే చెప్పిన మాట వినటం, పిల్లలు మారాలి లేదా పిల్లలు చెడు అలవాట్లు వదిలేయాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఇలా ఇబ్బందులు పడ్డ తల్లిదండ్రులు ఎంతోమంది వాళ్ళ మెళ్ళో వేశారు. దాని పవర్ ఎలా పనిచేస్తుందంటే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం లేదా మృగశిర నక్షత్రం, ఇలా ఈ 27 నక్షత్రాల్లో పుట్టినటువంటి పిల్లలు ఏ నక్షత్రంలో అది ధరిస్తే దాని యోగమో అది యాక్టివేట్ అయి పనిచేస్తుంది. అంటే ఒక చిన్న దైవశక్తి ఉన్న రాయి శరీరం పైన పడ్డప్పుడు, అది లాకెట్ లాగా చేసుకున్నా లేదా ఉంగరం లాగా చేసుకున్నా, శరీరం పైన పడ్డప్పుడు వెంటనే ఎంతో మార్పు వస్తుంది. వాళ్ళు చెడు అలవాట్లు వదిలేస్తున్నారు, చెప్పిన మాట వింటున్నారు, బాగా చదువుతున్నారు, ఎగ్జామ్స్ పాస్ అవ్వడం. అంటే ఒక ఆర్థిక సమస్య, ఇది ధరించండి పనిచేస్తుంది. లేదు వ్యాపార సమస్య, ఈ స్టోన్ ధరించండి ఖచ్చితంగా జనాకర్షణ, ధనాకర్షణ కలుగుతుంది. లేదు వివాహం అవ్వాలి, వెంటనే కుజదోషం తొలగిపోయి వివాహం అవుతుంది. ఇది మంగళవారం రోజు ఆశ్లేష నక్షత్రంలో పెట్టుకోండి, మీకు వెంటనే వివాహం అవుతుందని ఒకళ్ళకి ఇచ్చాను, ఇద్దరికి ఇచ్చాను, 10 మంది, ఇప్పుడు 89 మందికి ఇచ్చాను, పెళ్ళిళ్ళు కుదిరాయి చాలామందికి. అంటే 100% ఫలానా నక్షత్రంలో. ఇప్పుడు ఈ స్టోను నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు స్టోన్ ఆర్డర్ చేసినప్పుడు నేనేదో వెంటనే మీకు డబ్బులు తీసుకొని పంపించడం ఒక వ్యాపారంలా చేయనది, గుర్తుపెట్టుకోండి. ముందు ఏ సమస్య ఉందో వాళ్ళ జాతకం తీసుకుంటాను. వాళ్ళ జాతకాన్ని నేను పరిశీలన చేసి ఏ నక్షత్రంలో ఈ స్టోన్ ధరిస్తే వెంటనే మీ పని అవుతుంది అది చెప్తాను నేను. ఇమీడియట్లీ కన్ఫామ్గా నేను అంటే ప్రస్తుతం ఇన్నేళ్లుగా ఎన్నో జపాలు పూజలు ఎన్నో చేయించాం, కానీ దీనికి వచ్చిన రెస్పాన్స్ దేనికి రాలేదు. అంత పవర్ఫుల్ స్టోన్ అది. ఒక సుబ్రహ్మణ్య ఆవాహన శక్తి ఉంది దాంట్లో, నేను అది బలంగా నమ్ముతున్నాను. దీనికి నిరూపితమైన ఆధారాలు లేవు, లేదంటే దీనికి ఒక యూనివర్సిటీ దాని ఏమంటారు సర్టిఫికేషన్ లేదు. నా నమ్మకం, నాలాగా కొన్ని వేల మంది నమ్మి చేసిన వాళ్ళ రిజల్ట్ ఉంది. అది మాత్రం దైవానుగ్రహంతో మనల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. అది ఒక వ్యాపారం చేసే వ్యక్తికి ఎంత మార్పు చూడండి. వ్యాపారం చేసే వ్యక్తి పూర్తిగా డల్ అయి జీరో, హైలీ ఇంపాసిబుల్, అంటే అతను ఇక ఆపోజిట్ షాప్ ఎలా నడుస్తుందంటే విపరీతంగా నడుస్తుంది, ఇతను ఎదగడం అనేది హైలీ ఇంపాసిబుల్ కంపేర్ టు ఆ వ్యాపారస్తుడి యొక్క ఇన్కమ్ చూస్తే. ఈయన ఇది ధరించిన తర్వాత ఆ షాప్ అనేది అక్కడి నుంచి తీసేయడం జరిగింది. ఆటోమేటిక్గా ఇక ఆప్షన్ లేకుండా ఇతని బిజినెస్ విపరీతంగా గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ఏ రకంగా జరిగింది అన్నది పాయింట్ కాదు, జరిగిందా లేదా అన్నది పాయింట్. కాబట్టి తప్పనిసరిగా ఒక కుజదోషం ఉంది, దానికి ఈ స్టోన్ ధరించండి, వివాహం కుదురుతుంది, ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పులు పోతాయి, లేదంటే ఆదాయం పెరుగుతుంది. కన్ఫామ్ ఆదాయం మాత్రం పెరుగుతుంది. అలాగే వివాహం కుదురుతుంది, సొంత ఇంటి యోగం. ఒకటని కాదు, మీరు ఒక కలుంగిలి మాల మనం ధరిస్తే ఎంత పవర్ అని నమ్ముతామో దానికన్నా 2 రెట్లు ఇది బాగా పనిచేస్తుంది. నేను ప్రాక్టికల్గా కళ్ళ చూశాను. తప్పకుండా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అది తీసుకోండి. ఎప్పుడు ఏ ముహూర్తంలో మీరు అది ధరించాలి, మీ జాతకంలో ఒక స్టోన్ పెట్టుకోండి అయిపోతుందని కాదు, మీ జాతకంలో కూడా దశ అంతర్దశ యోగాన్ని బట్టి అది ఏ ముహూర్తంలో ధరిస్తే మీకు రాజయోగం, ఇంకేదైనా మీరు పరిహారం చేసుకోవాలా, ఏదైనా గుడికి వెళ్ళాలా, ఏదైనా దానం చేయాలా, ప్రతిదీ నేను మీకు స్వయంగా నేనే ఫోన్లో మాట్లాడి చెప్తాను. లేదా డైరెక్ట్ వచ్చి కలిసి అయినా సరే మీరు జాతకాన్ని చూయించి ఆ స్టోన్ తీసుకోండి, సరిపోతుంది. ఈరోజు కార్యసిద్ధి మంత్రం, అలాగే అదృష్టం ఐశ్వర్యం, నేను మీకు చెప్పింది చాలా 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 పవర్ఫుల్ స్టోన్. అది వెంటనే బుక్ చేసుకోండి. ఎందుకు అంటే నేను గతంలో చెప్పా, మళ్ళీ చెప్తున్నాను, నా స్వలాభము అన్నది ఏది ఉండదు.
దత్తక్షేత్రంలో కూర్చొని మాట్లాడుతున్నా. దత్తాత్రేయ స్వామి సాక్షిగా నా స్వలాభం ఏది ఉండదు. 100% మీకు వెంటనే కోరికలు సిద్ధించడానికి నేను ఈ పరిహారం చెప్పాను. తప్పకుండా గతంలో నన్ను సంప్రదించిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా సంప్రదించని వాళ్ళు అయి ఉండొచ్చు. అది ఫోన్ ద్వారా అవ్వనివ్వండి, డైరెక్ట్ అవ్వనివ్వండి, కంపల్సరీ అందరూ తీసుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకంగా 2026 గురువు కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు. 12 సంవత్సరాల తర్వాత ఈ గురువు యోగించడము అన్నది చాలామందికి అవ్వదు. కావున ఈ పరిహారాన్ని తీసుకొచ్చాను. గురువు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఎవరు ధరిస్తే వాళ్లకు విపరీతంగా కోరికలు సిద్ధిస్తాయి. తప్పకుండా జూన్ 2వ తారీఖు గురువు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. ఈలోపు మీరు ఈ పరిహారాన్ని ధరించండి. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం ప్రాతః నమః శివాయ నమః. ఓం ప్రాతః నమః శివాయ నమః. ఓం ప్రాతః నమః శివాయ నమః. ఈ మంత్రము 3 సార్లు రాసి 108 మార్లు జపించండి. వెంటనే ఉద్యోగం లభిస్తుంది. తల్లిదండ్రులు చేస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పిల్లలు చేసుకుంటే వాళ్ళకి మంచి ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. ఈ మహామంత్రాన్ని ఉదయం, మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేయండి. కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చొని చేయొచ్చు. ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు చేయొచ్చు. అయితే మంచం మీద, పరుపు మీద కూర్చొని కానీ పడుకొని కానీ ఈ మంత్ర జపం చేయకూడదు. నేను చెప్పిన ఈ మంత్రాన్ని జపించి చూడండి. ఛాలెంజ్, భగవంతుడు ఉన్నాడా లేడా మీకే తెలుస్తుంది. నిజంగా ఉద్యోగము, మీరు అనుకున్న ఉద్యోగం, మంచి ఉద్యోగం మీకు లభిస్తుంది. ప్రతిరోజు కూడా ఈ ఛానల్లో ముహూర్తాన్ని బట్టి ఎన్నో పరిహారాలు అందిస్తున్నాను. తప్పనిసరిగా 1-2 కాదండి, చాలామందికి దానివల్ల ప్రయోజనం కలుగుతుంది. అనేక గ్రహదోషాలు తొలగిపోతున్నాయి. తప్పక ఉద్యోగం కోసం ఈ మహామంత్రాన్ని చదువుకోండి. ఇక చివరిగా ఒక ముఖ్యమైన మాట. ఈ ఛానల్లో నేను నాకు సమయాన్ని అనుసరించి కొన్ని వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు అందిస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యం అనుకూలంగా ఉండాలి, సమయం ఉండాలి. ఏదో మనము నేను ఎలా తీసుకుంటానంటే టైం ఎక్కువగా జాతకము ఎక్స్ప్లెయిన్ చేయడానికి నన్ను కలిసిన వాళ్ళు లేదా నాతో ఫోన్లో మాట్లాడే వాళ్ళకు చాలా వరకు వాళ్ళ జాతకాన్ని వాళ్ళతో నేను నిమిషమే మాట్లాడవచ్చు, 5 నిమిషాలు మాట్లాడవచ్చు. కానీ వాళ్ళ జాతకం 2 గంటలు చూస్తాను నేను. ఫస్ట్ ఈ జాతకానికి ఎక్కువ టైం కేటాయిస్తాను కాబట్టి కొన్ని కారణాల చేత వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు నేను అందుబాటులోకి వస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు దీపారాధన, ప్రతిరోజు మంత్రం మీకు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అని చెప్పి. కానీ ఒకటి, ఈ ఛానల్లో నేను ముహూర్తాన్ని బట్టి కొన్ని పరిహారాలు ఇస్తున్నాను. ప్రతిరోజు చేసుకునే దీపారాధన, చేసుకునే మంత్రం ఇస్తున్నాను. ప్రత్యేక విశేష పర్వదినాల్లో మీరు ఏ పరిహారాలు చేయాలి, ఏ దానాలు చేయాలన్నది చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఛానల్లో నేను చెప్పే మాట నేను సొంతంగా రాసుకొని చెప్పేది కాదు, ఋషి వాంగ్మయం. మీకు అంటే ఎందుకు ఈ మాటలు వాడుతున్నానంటే మీకు కన్ఫామ్ ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఈరోజు కాదు, రేపైనా సరే మీరు జయాన్ని పొందుతారంటే మీ సమస్యల నుంచి బయటపడతారు. ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు చేయడం ద్వారా ఏదో ఒక రోజు మీరు రక్షింపబడతారు. అది మాత్రం కన్ఫామ్. తప్పకుండా ప్రతిరోజు కార్యక్రమాన్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి ఈ మంచి మాటలు చేరే విధంగా మీరే, ఇప్పుడు నేను మాట చెప్పడం నా వంతు, అది 10 మందికి చేరాలంటే మీ సహకారం ఉండాలి. మీరందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం, డబ్బు. ఈ 2 మీకు కలిగే విధంగా ఎన్నో పరిహారాలు అందిస్తాను. జయ గురు దత్తాత్రేయ.